హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు కోవిడ్ సవాల్సిన 18 నెలల డిఏ/డిఆర్ బకాయిలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా గత 18 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ/డిఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందండి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందని అనుకోవాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసినటువంటి 18 నెలల వేతన భత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం అయితే నిరాకరించిందండి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నలకి ఏకంగా లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇచ్చారండి. ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా లోక్సభలో అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు సమాధానమిస్తూ 18 నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం వంటి కార్యాల వల్ల వేతన భత్యాన్ని నిలిపివేయవలసి వచ్చిందని చెప్పి ఆయనైతే వివరించారు. ప్రస్తుతం ఆ యొక్క మొత్తాన్ని కూడా చెల్లించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని అయితే స్పష్టం చేశారండి. ప్రస్తుతం డిఆర్ రేట్లు మరియు భవిష్యత్తులో వచ్చే పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% డిఏ మరియు పెన్షనర్లకి 53% డిఆర్ అయితే వర్తిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు డిఏ మరియు డిఆర్ పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాబోయే నెలల్లో అయితే మరింత పెరిగే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మార్చి నెలలో అయితే జనవరి నెల సంబంధించిన డిఏ అయితే పెంచుతారు. 2025కి సంబంధించి జనవరి నెలకు సంబంధించి అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు అయితే ప్రయోజనం కలుగుతుందండి. ఈ వేతన సంఘాన్ని 2025 చివరి నాటికి అమలు చేసే అవకాశం అయితే ఉందండి. 8వ వేతన సంఘానికి సంబంధించి అప్డేటు అయితే కేంద్రం నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ యొక్క 18 నెలల డిఏ/డిఆర్ బకాయిలు ఏపీ ప్రభుత్వం కూడా విడుదల చేయదని చెప్పి స్పష్టమైతే చేస్తుందండి. కేంద్రమే విడుదల చేయనప్పుడు రాష్ట్రాలు అయితే అస్సలు విడుదల చేయవు. అసలుకు కేంద్రం డిఏలు ప్రకటించడం అంటే సంవత్సరానికి 2 సార్లు డిఏలు అయితే ప్రకటిస్తూ ఉంటుంది. అయితే కేంద్రం అయితే ఇప్పుడు 2025కి సంబంధించిన జనవరి డిఏ మార్చిలో అయితే ప్రకటించబోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 2023కి సంబంధించిన 2 డిఏలు, అదేవిధంగా ఇప్పుడు 2025కి సంబంధించిన జనవరి డిఏ కేంద్రం ఇంకా ప్రకటించలేదు. ఈ 3 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయండి. అదేవిధంగా ప్రభుత్వం కేంద్రం అయితే ప్రకటించి వాటికి సంబంధించిన అరియర్స్ కూడా ఆ నెలలోనే జమ చేస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వం అంటే కేంద్రం ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా లేటుగా అయితే ప్రకటించి వాటికి సంబంధించిన అరియర్స్ అన్నీ ఎగ్గొడుతూనే ఉందండి. ఈ విధంగా మొత్తానికైతే ఏపీ ఉద్యోగులకి మరొక ఊహించని షాక్ అయితే తగిలింది. ఇన్ని బకాయిల్లో ఆ బకాయిలు కూడా పడిపోయి ఇప్పుడు కోవిడ్ మహమ్మారి సమయంలో రావాల్సినటువంటి 18 నెలల బకాయిలు కూడా రావనైతే అర్థమవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.